ప్రసంగంతో ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదాపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు మౌనం వహించిన పవన్ తిరుపతి సభలో రాజకీయ పార్టీలను నాయకులను ఏకీకి పారేశారని అంటున్నారు. పవన్ ప్రసంగంపై శ్రీకాకుళం ప్రజలు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పెట్టిన సభ ప్రపంచం రేగిస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ ఏమైందో సంధించిన ప్రతిపక్షాల ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఈరోజు సమాధానం చెప్పినట్లుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాల్లో ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి, ఎంతవరకు సాధించగలుగుతారనేది మనం ప్రస్తుతానికి శ్రీకాకుళంలో ఉన్న శ్రీకాకుళంలో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ మొత్తం కూడా చూశారు. సభ యొక్క సారాంశం మొత్తం కూడా మీకు అర్థమైంది. మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎంతవరకు సాధ్యాలు ఉంటాయి? సభ యొక్క సారాంశం అంటే బాగానే ఉంది. ఏమిటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కూడా తాలూకు చేశారు. ప్రత్యేక హోదా అనే పదం కూడా ఆయన లేవలు ఎత్తారు. దానికి ఎక్కువ మోడీ గారి గురించి ఎక్కువ చెప్పారు. మీరు ఇవ్వండి కరోనా తీయమని అన్నారు. మరి ఎంపీలు కూడా మీరు ఆశించకండి అన్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అన్నారు. మీరు చేయకపోతే మేము కూడా దీంట్లో చేస్తాము అన్నాడు. అయితే 90% దీనివల్ల వస్తుందనే ఆశిస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా మీరేమనుకుంటున్నారు? ప్రత్యేక హోదా సాధ్యమా? పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎంత విషయం కానీ, లేకపోతే మనకున్న ఆత్మవిశ్వాసాన్ని బట్టి ప్రత్యేక హోదా సాధ్యం అనుకుంటున్నాం మనం? ప్రత్యేక హోదా గురించి రావడం, మనకు పోరాడడం మంచిదే, కానీ అది ఎంతవరకు వాళ్ళు పోరాడతారు? ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్ట్రైట్.